రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా వాసి టి రాము కుటుంబానికి బీమా కంపెనీ 10,500,000 రూపాయలు ఇవ్వాలన్న ఉమ్మడి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దేశంలో సగానికి పైగా వాహనాలు బీమా లేకుండానే నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీమా లేకపోతే బంకుల్లో పెట్రోల్ పోయకుండా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని కేంద్రం ఐఆర్డీఏలను ఆదేశించింది. వెంటనే రోడ్డు రవాణా శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వాహనాలు కొనే సమయంలో తీసుకునే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువును పెంచింది. ఇకపై కొత్త కార్లకు 4, బైకులకు 6 ఏళ్లు బీమా తప్పనిసరి చేయాలని ఆదేశించింది. బేసిక్ పాలసీతో పాటు యాడ్ ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ ఆప్షన్లు కల్పించాలని ఐఆర్డీకేకు సూచించింది. బీమా లేకుండా తిరిగే వాహనాలను కెమెరాలతో గుర్తించి ఆటోమేటిక్గా ఈ చలాన్లు జారీ చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో బీమా స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా పోలీసులకు ప్రత్యేక డివైజులు ఇచ్చి వాహన్ పోర్టల్కు అనుసంధానించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.